మోక్షమును పొందేదానికి అర్హుడు అని మనం తెలుసుకుంటే, ఓహో నేను ఇలా ఉండాలనా అనేది మనకు అర్థమవుతుందన్నమాట. అర్థమైందా ఏమన్నా కొద్దిగా? అంటే నా మనస్సులో ఏ ఏ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ విషయాలకు ప్రాధాన్యం ఇస్తే నువ్వు ఆ మనస్సులో రాసి పెట్టుకుంటే, రాయి మీద రాస్తే తమో గుణమవుతావు, అనేక జన్మలు ఎత్తేదానికి కారణమవుతుంది. చెట్టు మీద ఉండేదానిలాగా రాస్తే దాన్ని సత్వగుణం సంపాదించుకొని ఆ ఉండేదాన్ని తుడిపేసుకుంటే కొంచెం తొందరగా బాగుపడతాం. సత్వగుణంలో ఉంటే అసలు రాతే నిలబడకుండా ఉంటుంది. అప్పుడు మనస్సులో ఏ విషయాలు వచ్చి పడి లేనిపోని ఇబ్బందులు లేకుండా శాంతిగా ఉంటాం. అసలు ఆకాశంలాగా ఉండిపోతే మోక్షం, అదే మోక్షం. అని అర్థమైందా? అంటే ఇప్పుడు ఏ విషయాన్ని కూడా ఎంతవరకు పట్టించుకోవాలా? ఏ విషయాన్నైనా చూస్తూ ఉండుట, ఏ విషయాన్నైనా చూస్తూ ఉండుట. సరే సరే జరుగుతూ ఉన్నది, ఇది జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నంత మాత్రాన ఏమైనా చెయ్యగలరా? ఏం చేస్తారు? మనం చేసేటివి ఏమన్నా ఉంటే మనం చేయాలంతే. మన శరీరంతో మన మనసుతో ఏమైనా చేయగలిగేటుంటే చేయడం అంతే. దానికి మించి మనం ఏం చేయలేం. వేరే దానిని దేనిని మనము మార్చలేము. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలా? చూస్తూ ఉండాలి, ఆకాశములాగా ఉండాలి. ఆకాశంలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనమేమవుతాం? మోక్షస్వరూపులం అయిపోతాం, మోక్షమును పొందుతాం. అది చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. సరే, అట్లాగా ఇప్పుడు ఆకాశంలాగా మనముంటే, ఆకాశంలాగా మనముంటే అది సాక్షి. అంటే ఇప్పుడు చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తథైవచ అభూతో హి యతశ్చార్థో నార్థాభాసం తద పృథక్ నిమిత్తం న సదాచిత్తం సంస్పృశద్వసు త్రిషు అనిమిత్తో విపర్యాస కథం తస్య భవిష్యతి తస్మాత్ న జాయతే చిత్తం చిత్తదృశ్యం న జాయతే తస్య పశ్యంతి ఏ జాతిం ఖే వై పశ్యంతి తే పదం. ఈ కారికలు చెప్పాల. ఈ కారికలు చెప్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చెప్తా, ఇప్పుడు కాదు. అంటే
ఇప్పుడు నీకు మనస్సు ఉందిగా, నీ మనస్సు విషయాలు చూస్తూ ఉందిగా, నీ మనస్సు విషయాలను గుర్తిస్తూ ఉందిగా, నీ మనస్సుకు అవి విషయాలని నీకు ఎట్లా తెలుసు? నీ మనస్సు ఇంతకుముందు ఆ విషయాలను చూచినాయి, ఇంతకుముందు నువ్వు ఆ విషయాలను చూచి ఉన్నాయి కాబట్టి దాన్ని చూసి ఇప్పుడు నువ్వు దాన్ని గుర్తుపెట్టినావు. ఏమంటే ఇప్పుడు మీరందరూ నన్ను చూసినారు కదా, నిన్న చూసినారు, మొన్న చూసినారుగా, మొన్న నిన్న చూసినారు కాబట్టి ఇప్పుడు నేను చూస్తేనే ఈయన పలానా అని గుర్తిస్తున్నారు. అలా గుర్తించింది మనస్సు కదా. అదే వేరే ఎవరో ఒక ఆయన వచ్చాడని అనుకోండి కొత్తగా, ఆయనకు విలువనివ్వడం అన్నా ఏమన్నా ఉంటుందా? మన ఎందుకు ఎవరో ఏంటో మనకేం తెలుసు. ఇప్పుడు అడిగినాం కదా, ఇక్కడ ఎవరో వద్దుంటే ఎవరో తెలుసా అని అడిగినాంగా. అంటే అర్థం ఏంటి? ఎవరో ఏంటో మనకు తెలియదు, నాకు తెలియదు, మీకు ఎవరికో తెలుసు కాబట్టి ఓకే. అంటే ఏంటి? నీ చిత్తమునందు ఆ విషయం ఉంటే అది నీకు ఇప్పుడు గుర్తిస్తున్నావు. చిత్తమునందు ఆ విషయం అనేటువంటిది నువ్వు పెట్టినావా పెట్టలేదా? నువ్వు పెట్టినావు. నువ్వు పెట్టిన దాన్ని పట్టుకొని ఉండవు, అవునా? సరే, ఆ పెట్టినావు, అది పెట్టేదాన్ని దానంతా ఇంక విచారం చేయాల్సి వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? భూతస్య జాతి మిచ్చంతే వాదిన కేచిదేవహి. చూడండి, ఏమంటే మీరు పుట్టినారా పుట్టలేదా? శరీరం పుట్టిందిగా. శరీరం ఎక్కడి నుంచి పుట్టింది? ఉండి పుట్టిందా లేకుండా పుట్టిందా? ఉండి పుట్టింది అని అన్నావు అనుకో, ఉండి పుట్టింది అన్నావు అనుకో, ఉండేది పుట్టడం ఏంది? ఆల్రెడీ ఉంది. సరే, లేనిది పుట్టింది అన్నావు అనుకో, లేనిది ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇప్పుడు మీరు పుట్టినారా లేదా? శరీరం కూడా ఎక్కడి నుంచి పుట్టింది? పంచమహాభూతాలు అనేవి అదే విచారం. నేను అదే చూసేది ఇప్పుడు నేను అదే ఇక్కడ వస్తుంది. అది చిత్తం నా సంస్పృశత్యర్థం. అంటే ఇప్పుడు ఏంటంటే నేను పుట్టినాను అని నువ్వు అనుకుంటున్నావు అంతే. శరీరము పుట్టలేదు, శరీరం కూడా పుట్టలేదు, ఏర్పడిన కూడా లేదు. నువ్వు పుట్టినా. ఇప్పుడు మీకు చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళకు బర్త్డే, ఫస్ట్ బర్త్డే చేస్తారండి. మీరు ఫస్ట్ బర్త్డే చేస్తే కేక్ తెచ్చిపెట్టి వాని దగ్గర కట్ చేయించేదానికి పెట్టుకుంటారు. వాడు నిద్రపోతుంటాడు. వాడు నిద్రపోతా అంటే పైన వాడు నిద్రపోతా అంటే వాడిని లేపి గిచ్చి వాడేందో గేయారని అరుస్తూ ఉంటాడు. వాడిని చేయి పెట్టుకుని ఏదో చేస్తాడు. సరే, 1వ సంవత్సరంలో వాడికి తెలదు అసలుకి బర్త్డే అంటే. సరే, సెకండ్ బర్త్డే అనుకోండి. సెకండ్ బర్త్డే వాడు ఏదో నరుస్తూ ఉంటాడు. నరుస్తూ ఉంటే వాడికి ఏదో తెలుస్తూ ఉంటుంది. వాడికి బర్త్డే అంటే తెలుసా? పోనీ సెకండ్ అప్పుడు కూడా తెలియదు వాడికి, అప్పుడు కూడా తెలియదు కదా. వాడికి కేకు ఇట్లా కట్ చేయాలనేది నేర్పించేది వాడికి. వాడికి ముందు నుంచి ట్రైనింగ్ అన్నమాట. అట్లా ట్రైనింగ్ ఇచ్చి, ఓహో కేక్ కట్ చేయాలి, ఎట్లా కట్ చేస్తారా? ఇట్లా కట్ చేస్తా చెప్పిస్తారుగా. సరే, వాడేం చేస్తాడంటే సరే అని ఉంటాడు. వాడు కట్ చేసేదానికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్కలో అవేంటో టప్ అని ఇది చేస్తారు. వాడు ఈ టప్ అనే లోపల వీడేమవుతాడు? ఉలిక్కిపడి అదేందో శబ్దం వచ్చేసిందని భయపడి ఏడుస్తాడు. బర్త్డే వాడికి ఆ బర్త్డే వీళ్ళు చేసుకుంటాడారా? వాడికి అసలు బర్త్డే అని తెలుసా? వాడికి పుట్టినానని కూడా తెలీదు. చేసి 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 వాని మనసులో పెట్టినారు. అవునా? పెట్టినారా లేదా? అలాగా ఇప్పుడు ఈ శరీరము పుట్టింది, ఈ శరీరం పుట్టిందని మీ మనస్సులో పెట్టినారు. శాస్త్రము కూడా ఇప్పుడు ఏం చేసింది? ఫస్ట్లో ఈ శరీరం కూడా పుట్టింది.
శరీరం కూడా పుట్టిందని నువ్వు అనుకుంటున్నావుగా. శరీరం పుట్టిందని నీకెట్లా తెలుసు? పోనీ నువ్వు పుట్టిండేది నీకు తెలుసా? అంటే వేరే వాళ్ళు చెప్పితే నువ్వు తెలుసుకున్నావు, కానీ పుట్టింది నీకు తెలీదు. పోనీ చచ్చిపోతావని తెలుసా? చచ్చిపోయేవాడు ఎట్లుంటాడు తెలుసా? అరే చచ్చిపోయేది తెలీదు, పుట్టేది తెలీదు. ఇదేందండి ఇది? విచారణ అంటే ఇలా ఉంటుంది. విచారణ అంటే అలా ఉంటుంది. కాబట్టి శరీరము పుట్టిందా లేదా? భూతస్య జాతిమిచ్చంతి వాదిన కేచిదేవై అభూతస్య పరే ధీర ఏందో వివదంత పరస్పరం. కొంతమంది పుట్టిందంటారు, కొంతమంది పుట్టలేదంటారు. అయ్యా పుట్టిందంటే దేని నుంచి పుట్టింది? ఉన్నదాని నుంచి పుట్టిందా, లేని దాని నుంచి పుట్టిందా? ఉన్నదాని నుంచి పుడితే ఉండేది పుట్టాల్సిన అవసరం ఏంటి? లేని దాని నుంచి పుడితే లేని దాని నుంచి ఎట్లా పుడుతుంది? అంటే ఇప్పుడు ఉందంటావా లేదంటావా? ఏమో నువ్వే చూసుకో. చూడండి ఎట్లా ఉంటుందో ఇది. అంటే ఇది ఇప్పుడు వద్దులేండి, దీన్ని విచారణ చేయాలంటే మనం ఇంకా ఏం చేయాలి? దీనికి నేను ఫౌండేషన్లన్నీ వేయాలి. అప్పుడప్పుడు చెప్తా వస్తే ఇవి మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొంచెం మనకు ఉపయోగపడతాయి. పక్షులు ఆకాశంలో పోయినాయి. ఇప్పుడు ఈ రాకెట్ పోతుంది. రాకెట్ పోతే ఆ తెల్లగా ఏదో కనిపిస్తుందిగా, పొగ కనిపిస్తుంది. అంటే ఈ రాకెట్ పోయింది అని తెలుస్తుంది. పక్షులు పోయినాయని నీకు తెలుస్తుందా? మామూలుగా అడవుల్లో ఈ పులి లేదా ఏదో అడుగు జాడలు పట్టుకొని పోతారు. ఈ అడుగు జాడలు పట్టుకొని పలానాది ఉంది అని చెప్పి దాన్ని వెతికి దాన్ని పట్టుకుంటారు. ఈ మార్గంలో ఇవి పోయినాయని. ఉన్నారు కదా వాళ్ళు వేటగాళ్ళు. అంటే అడుగు జాడలు పట్టుకొని కదా పోయినారు. ఆకాశంలో నువ్వు పట్టుకునే దానికి వీలవుతుందా? అలాగే నీ శరీరం కూడా పుట్టిందని నువ్వు అనుకుంటున్నావు. యాక్చువల్గా అది పుట్టిందా లేదా అనేది నువ్వు నిర్ణయం చేస్తే నీకు తెలుస్తుంది. విచారణ చేస్తే తెలుస్తుంది. అది నిజంగా కనిపిస్తూ ఉంది. అది ఎట్లొచ్చిందో ఏంటో కూడా తెలియదు. అందుకే అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కాపరిదేవన. ఏమంటే ఉండేదాని గురించి బాధపడాలా, లేని దాని గురించి బాధపడాలనా? ఉండేదాని గురించి బాధపడాలి. అసలు శరీరం ఉందా? శరీరం ఉంటే బాధపడు, నేను కాదని నేను చెప్పట్లేదు. శరీరం ఉంది కదండి అని అంటారు మీరు. కరెక్టే. ఇప్పుడే కదా మాట్లాడింది మనం. స్వతోవా పరతోవా నకించిద్ వస్తు జాయతే సదసద్వాపి నకించిద్ వస్తు జాయతే. సత్తు నుంచి పుట్టిందా, అసత్తు నుంచి పుట్టిందా, లేదా సత్ అసత్తు నుంచి పుట్టిందా? స్వామి మీరు గమనం నిలిపేయండి, ఊరికే చెప్పద్దని మా తలగా దండి. చూడండి ఎట్లా ఉంటుందో. బాగుందా? సరే బాగుంటే తినండి. ఈ కష్టమైన దాన్ని తెలుసుకోవాల్సిందే. అంటే అర్థం ఏంటంటే సత్ అంటే ఏంటి, అసత్ అంటే ఏంటి, సదసత్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఇది తెలుస్తుంది. అప్పుడు ఇదేంటంటే దృశ్యమే కానీ దృక్కు కాదు. ఏది? శరీరం. ఇంతసేపు ప్రపంచాన్ని చెప్పుకున్నాం, ఇప్పుడేమైపోయింది? శరీరమే వచ్చేసింది, శరీరమే దృశ్యం అయిపోయింది. అంటే నేను ఉండాది అని అనుకున్నప్పుడు శరీరం ఉంది. నువ్వు ధ్యానం చేస్తూ గమనం కూర్చున్నావు అనుకో, శరీర భావనే లేదు. శరీర భావన లేదు, కానీ నువ్వు ఉండవు లేదా? ఉండవు. ఆత్మజ్ఞానము చేత చూస్తున్నావు అనుకో, అప్పుడు శరీరం ఉన్నా కూడా లేనట్లే. అది చెప్తున్నారు ఇక్కడ. అహం సాక్షిదియో విద్యాత్. ఎవడైతే ఆకాశమునందు పక్షులు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే కాలి గుర్తులు కూడా లేవో, కాలి గుర్తులు కూడా లేనట్లుగా ఈ శరీరము అనేటువంటిది కనిపిస్తున్నా కూడా
కాలి గుర్తులు కూడా లేనట్లుగా లేనిదే ఉన్నది అన్నట్లుగా ఎవడు స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు సహ ఏవ ముక్త, అతను ముక్తిని పొందినవాడు. తర్వాత ఓం ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ హి తద్వద్ బ్రహ్మ జగత్సర్వం ఇతి వేదాంత డిండిమః. ఘట కుడ్యాదికం సర్వం. ఘటము అంటే కొండ, కుడ్యము అంటే గోడ. ఇప్పుడు ఘటము కొండను తీసుకున్నాం, కొండ మళ్ళా శరవము అంటే మూకటి, ప్రమిదలు, కూజాలు ఇవన్నీ చేస్తారు కదా. ఇవంతా ఏంటి? మట్టి మాత్రమేనా లేదా వేరే ఏమన్నానా? మట్టి మాత్రమే. దాని పేరు చెప్పినావు అనుకో, ఆ పేరు ఎవరు చెప్పింది? నువ్వు, నీ మనస్సు చెప్పింది. ఆ పేరుని పెట్టింది మనస్సు పెట్టింది, కానీ ఆడుండేది మట్టి మాత్రమే. గోడ, గోడ పేరు పెట్టింది ఎవరు? మనస్సు పేరు పెట్టింది. ఆడు ఉండేది ఏమిటి? మట్టి. మట్టి. దాంట్లో రాయి ఉంది, చెక్క ఉంది, ఇదే అందన్న, అదంతా కూడా ఏంటి? మట్టియే అదొక ఆకారాన్ని పొందినది. అంటే మట్టి మాత్రమేగా. అంటే మట్టియే నువ్వు ఇలా చూస్తున్నావు, అంటే నీ మనస్సు పేరు పెట్టింది. సరే, ఎలాగన్నా కానీలే. ఇప్పుడు మట్టియే ఇన్ని రూపాలుగా ఉన్నట్లుగా, ఇన్ని రూపాలుగా ఉన్నది ఒకే మట్టియే అయినట్లుగా ఒకే ఈశ్వరుడే ఇన్ని రూపాలుగా ఉన్నాడు. అంటే నీకు కనిపిస్తూ ఉండేదంతా ఈశ్వరుడే ఒకడే. ఏమంటే ఇప్పుడు పెళ్ళిలో అన్నం చేస్తారు, సాంబార్ చేస్తారు, స్పెషల్ ఐటమ్స్ చేస్తారు కదా. చిత్రాన్నం చేస్తారు, తర్వాత కరివేపాకు రైసు, వెజిటబుల్ రైసు, టమాటో రైసు, ఇట్లా రకరకాల రైస్, గోంగూర రైసు ఏంటో చేస్తారుగా. ఇప్పుడు వంటని అడిగినాం అనుకోండి, వాడేం చేస్తాడు తెలిసిన? రైస్ వండేస్తాడు. ముందు రైస్ వండేసి కొంత రైస్ని తీసుకుండేది కరివేపాకు పొడిని తీసుకొని కలుపుతాడు. ఇంకా కొంత రైస్ని తీసుకుంటాడు, టమాటా పొడిని ఏందో చేసుకుంటాడు, దాని నుంచి తెచ్చి కలుపుతాడు. ఇప్పుడు మెటీరియల్ ఒకటే, మిగతా అవి కొన్ని ఇవి కొన్ని ఏంటంటే వేసి కలిపేసి వేరే వేరే వీడు తింటూ ఉంటే అబ్బా ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఏముంది అక్కడ? ఒకటే దాన్ని అనేకముగా నువ్వు చేసుకొని తింటున్నావు, అంతేనా? అట్లాగే ఇక్కడ కూడా ఈశ్వరుడు ఒకడే. ఈశ్వరుడు ఒకడే. ఇవన్నీ ఇన్ని రూపాలుగా ఉన్నాయి. ఇన్ని రూపాలుగా చూచి మనం ఏం చేసినాము? మన మనసుతో పేరు పెట్టి అవి వేరు ఇవి వేరు ఇవి వేరు అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు ఈశ్వర దృష్టితో చూస్తే మూలం లేకపోతే అంతే. మూలానికి పోతావా లేదా దీన్ని పట్టుకొని ఉంటావా? వివేకవంతుడు మూలానికి పోతాడు, వివేకం లేనివాడు ఎదురుగా కనిపించేదాన్నే పట్టుకుంటాడు. అది తేడా. నువ్వు మూలానికి పోతే నువ్వు మోక్షాన్ని పొందినవాడవు. తద్వత్ బ్రహ్మ. అదేవిధంగానే బ్రహ్మ, సర్వము బ్రహ్మయే. బ్రహ్మ అంటే ఇప్పుడు నీకు బ్రహ్మ కనిపిస్తా ఉన్నాడు, నీకు కనిపిస్తున్నాడా లేదా? ఇప్పుడు బ్రహ్మ, ఈశ్వరుడు కనిపిస్తున్నాడా లేదా? నువ్వు ఈశ్వరుని నువ్వే ఏం చేసావు? ఇప్పుడు నీ మనస్సుతో ఏం చేసావు? నీ మనస్సుతో అక్కడ ఈశ్వరుడు ఉంటే ఈశ్వరునితో వ్యవహారం చేయకుండా ఈశ్వరుడు కాదు వేరే అని వ్యవహారం చేస్తున్నావు. ఏమంటే మీరు నైమిషారణ్యము పోయినారా? పోయినారు.
నైమిషారణ్యంలో ఉండేదానికి కుప్పంలో ఉండేదానికి తేడా ఏమిటి? ఆడేమన్నా గాలి వేరే ఉందా? ఆకాశం వేరుగా ఉందా? మట్టి వేరుగా ఉందా? కాకపోతే ఈడ కొద్దిగా నల్లగా ఉండొచ్చు, ఆడ ఇంకొంచెం ఏదైనా కలర్ ఉండొచ్చు. చెట్లు ఇక్కడ ఒక రకంగా ఉండొచ్చు, ఆడ ఇంకొంచెం లావుగా పొడవుగా ఉండొచ్చు. ఈడుండే మనుషులే ఆడ ఉంటారు, కాకపోతే వాళ్ళు ఇంకొంచెం జిట్లు పెంచుకొని ఉండొచ్చు, కలర్ లేకుండా మార్చుకొని ఉండొచ్చు డ్రెస్సులు. అంతేనా? తేడా ఇంక వేరేమన్నా ఉందా? యాటికి పోయినా ఇంతేనా? ఇంక వేరేమన్నా అంటే ఎక్కడ పోయినా ఉన్నది ఒక్కటే. అంటే ఇప్పుడు నువ్వు మూలాన్ని పట్టుకుంటే అంతా ఒకటే. కానీ మనం ఏం చేస్తున్నాం? మూలాన్ని పట్టుకోకుండా కనిపించే దానికి మనస్సు చేత విలువనిచ్చి వేరుగా చూసుకొని మనమేమవుతున్నాం? అశాంతికి లోనవుచున్నాం. అంటే ఈశ్వరుడే ఎదురుగా ఉన్నప్పటికీ మనం ఈశ్వరుణ్ణి గుర్తించలేదా? మనమే దూరం చేసుకుంటున్నామా? మనమే దూరం. ఇప్పుడు మనమే గుర్తించి మనం ఈశ్వరుడే అని చూస్తూ వస్తే ఏమవుతుంది? నీకు ఈశ్వరుడు తెలుస్తాడు. అంటే ఇప్పుడు ఈశ్వరుడు నిన్ను దూరం చేశాడా? నువ్వు ఈశ్వరుని దూరం చేసుకుంటున్నావా? అంతేపా, సూక్ష్మంలో ఉంది. సరిపోయింది. తర్వాత 21వ శ్లోకం. ఓం బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవత్ సచ్చాస్త్రం ఇతి వేదాంత డిండిమః. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. జగత్ మిథ్య అంటే జగత్ అనేది ఎక్కడుంది? జగత్ అనేది నీ మనస్సులో ఉన్నది. నీ మనస్సులో. సరే నేను ఒకటి అడుగుతా, చెప్పండి. నిన్నటి వరకు నీకు ఒకడు శత్రువు, నిన్నటి వరకు నీకు శత్రువు. ఈరోజు ఏమైనాడంటే వాడే నీ దగ్గరకు వచ్చి ఏదో జరిగిపోయింది, ఎందుకబ్బా మనకి ఇవంతా కూడా వద్దు, నాకంతా రాత్రి నిద్ర రాలేదు, ఇవంతా పట్టించుకోవద్దు, మనమంతా కలిసి ఉందాము, నువ్వు వేరే కాదు నేను వేరే కాదు, మనమంతా కలిసి ఉందాము అని చెప్పి అన్నాడు అనుకోండి. మనం కూడా ఏం చేస్తాం? వాడికే కాదు, నాకు కూడా అలాగే ఉందయ్యా, నాకు కూడా అలాగే ఉంది, ఇద్దరు కలిసి ఉందాం రా, భోజనం చేద్దాం రా అని చెప్పి ఇద్దరు పోయి కలిసి భోజనం చేసినారు అనుకోండి. ఎట్లుంటుంది? హ్యాపీగా ఉందా? ఫ్రీ అయిపోయినారా? ఇప్పుడు శత్రుత్వం అనేది ఏమైనది? ఏడపోయింది? యాడ ఉన్నింది, యాడ పోయింది? మనసులో ఉన్నింది, మనసులో పోయింది. ఉంటే పోతుందా ఏదైనా? అంతే కదా. అది ఉంటే ఉండేది పోయేదానికి వీలవుతుందా? ఉండేది పోయేదానికి లేదు. అసలు లేనిదే ఉండదు. ఉంటే పోదు, లేనిది రాదు. ఉన్నది పోదు, లేనిది రాదు. ఏమండి? శత్రుత్వము మిత్రత్వము కూడా ఉండి ఉందా, లేకుండా ఉందా? లేకుండానే ఉంది. లేకుండానే ఉందని అనుకుంటున్నావు. లేకుండానే ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి కలిసే లోపల అది లేకుండా పోయింది. అదే ఆ పట్టింపు ఇడిచిపెట్టేస్తావు. ఆ పట్టింపు పోతుంది. పట్టింపు పోతేనే శత్రుత్వం పోతుంది. పట్టింపు ఉంటే అది అట్లే ఉంటుంది.
కాబట్టి అది పోతేనే పోతుంది. సరే, బంధము ఉందా లేదా? బంధము ఉంది అని మనం అనుకుంటున్నాం. బంధం ఉంది అనుకోనే మనం ఏం చేస్తుంటాం, ఏందో నా ఇట్లా కొట్టుకుంటా, నా కర్మ కాకపోతే నేను దొరికినా నీకు. చూడండి ఎట్లా ఉంటుందో. నేను ఒకటి దొరికినానులే బాగా తిట్టేదానికి, అన్నీ చెయ్యి, ఎందుకంటే తిరిగి అనలేను కదా ఇప్పుడు నేను. ఇది ఏం చేస్తాం, అనలేము, లోపల మనసులో మాత్రం బాధపడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది ఉందే, ఇది బంధం అనుకుంటున్నాం కదా. అదే మళ్ళీ బుజ్జగించినాం అనుకోండి, బుజ్జగిస్తే పోయింది, ఇంతసేపు ఉన్నటువంటి కోపం అంతా బుజ్జగించే లోపల అది లేదు. అలాగే ఇది బంధం అనేటువంటిది కూడా ఏంటంటే, బంధముగా నా ఉంటే అది పోకూడదు, ఎవడొచ్చినా పోకూడదు, బంధం అనేది పోకూడదు. దేవుడు వచ్చినా పోకూడదు. అది దేవుడు వచ్చి ఒకవేళ నీకు మోక్షం ఇస్తున్నానన్నారు అనుకోండి, ఒకవేళ నీకు ఉండేది ఇస్తున్నాడా లేనిది ఇస్తున్నాడా? ఉండేదేంది ఇచ్చేదేంది? ఉండేదేంది ఆయన ఇచ్చేదేంది? ఇప్పుడు దేవుడు వచ్చి అడిగినాను అనుకోండి మిమ్మల్ని, అయ్యా మీకేం కావాలి? స్వామి నాకు మోక్షం కావాలి. మోక్షమా? నేను ఇవ్వలేనప్ప నీకు మోక్షం. మోక్షం అడిగితే దేవుడు ఏమంటాడు తెలిసిన, వీడు ఏమడిగినట్లుగా ఉంటుందంటే, స్వామి నా మెడ మీద తలకాయ పెట్టు అని అడిగితే, మెడ మీద తలకాయ ఉందా లేదా? మెడ మీద ఆల్రెడీ తలకాయ ఉందప్ప, నేనేంది పెట్టేది? నీ మెడ మీద తలకాయ ఎలా ఉందో అలాగే నువ్వు మోక్షస్వరూపుడువయ్యా. నేనిచ్చేదేంది? నేనిచ్చేది ఏమీ లేదు, ఆల్రెడీ నువ్వు మోక్షస్వరూపుడవు. మరి బంధము నువ్వు ఉందని అనుకున్నావు, బంధము ఉందని అనుకున్నావు, ఉందనుకున్నావు, అది నిజముగా లేనిది. దాన్ని నువ్వు తెలుసుకుంటే ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఈ మసక చీకటిలో అక్కడ ఏదో ఒకటి ఉందనంటే వాడెవడో దొంగున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు స్వామీజీ వాళ్ళ ఊరికి పోయే జాగాలో ఈ ఊరి నుంచి పక్క ఊర్లో సినిమా థియేటర్ అట, పక్క ఊర్లో సినిమా థియేటర్. స్వామీజీ అంటే చిన్నప్పుడు సైకిల్లో పోయేదట, అటుకి సినిమాకి పోయినాడు. మామూలుగా సినిమాకి వెళ్ళిపోతారట. ఈ సినిమాకి వెళ్ళిపోయి సినిమా చూసుకొని సైకిల్ ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. ఈ రాత్రిపూట పంచమి లేదా షష్ఠి సప్తమి వరకు ఉంది అంటే ఇంకా పూర్తి వెన్నెల. ఆ వచ్చే మార్గంలో ఒక పెద్ద చింత చెట్టు ఉందట రోడ్లో. ఆ పెద్ద చింత చెట్టు అయితే దాన్ని అందరూ ఏమంటారంటే, దాన్ని ఇవి ఉంటాయి చూడండి పైన కొమ్మలు, ఇవన్నీ శాఖలు గాలికి ఇట్లా ఊతాయి కదా. ఆ ఊగినప్పుడు దాని యొక్క ఇవి ఉంటాయి చూడండి నీడ, దూరంగా ఉండే దాంట్లో అంతా కూడా పడి వాళ్ళు చూసి అక్కడ ఏందో ఇట్లా కదులుతూ ఉందిరా ఇది అని అనుకొని ఏమనుకున్నారు, దెయ్యం అని అనుకొని ఉంటారు. అందుకని అందరూ కూడా దాంట్లో చెట్లో దెయ్యం ఉంది అని చెప్పుంటారు. ఈ స్వామి ఒకడు వస్తున్నాడు, ఆడ చూస్తే ఆడ చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు కింద పోవాలన్నా వద్దా? ఆడ దయ్యం, ఆ చెట్టులో దయ్యం ఉందని అన్నారు, ఎట్లా పోవాలా? ఇక్కడి నుంచి నిలిచిపోయి చూసినాడు, చెట్టు పెద్దగా కనిపిస్తూ ఉంది. పోదామంటేనా దయ్యము, పోకుండా ఉంటేనా ఏడపడుకోవాలో తెలియదు.
చూసి ఆలోచన చేసి ఎవరైనా వస్తే పోదాం అనుకుంటే ఎవరైనా వస్తే